హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎకోస్ ఆఫ్ ఇమాజినేషన్. ఈ రోజు ఒక అద్భుతమైన స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా ఒక ఊరిలో లీలా అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమెకి ఒక అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు. అలా లీలా ఇంకా వాళ్ళ అమ్మమ్మ సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు లీలా వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం బాగోదు. రోజు రోజుకి ఆమె ఆరోగ్యం దెబ్బతిని మంచాన పడుతుంది. ఒకరోజు లీలా వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మమ్మ నా చిన్నప్పుడు చాలా కథలు చెప్పేది. ఎవరైతే ఒకరు మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేస్తారో అడవిలో ఉన్న మాయా చెట్టు వాళ్ళ కోరికను తీరుస్తుందని విన్నాను. లీలా ఒక కాగితం మీద వాళ్ళ అమ్మమ్మకి త్వరగా నయమైపోవాలని రాసి అది నిజమవుతుందని నమ్మకంతో వాళ్ళ ఇంటి పక్కనున్న అడవిలోకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. లీలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక శబ్దం వినపడుతుంది. లీలా చాలా భయపడుతుంది. అంతలోపే ఆ మ్యాజికల్ స్క్విరిల్ బయటకు వస్తుంది. ఆ స్క్విరిల్ లీలాతో ఇలా అంటుంది, నువ్వు మాట్లాడగలవా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. తిరిగి ఆ స్క్విరిల్ ఇలా సమాధానం ఇస్తుంది. అందుకు లీలా జరిగిందంతా చెప్తుంది. లీలా ఇంకా స్క్విరిల్ అడవిలో ప్రయాణం మొదలు పెడతారు. మొదట లీలా ఒక చిన్న పక్షికి సహాయం చేస్తుంది. సహాయం చేసిన వెంటనే తన చేతిలో ఒక గోల్డెన్ రిబ్బన్ ఫామ్ అవుతుంది. రెండోసారి ఒంటరిగా ఉన్న రాయిని నవ్విస్తుంది. మరోసారి గోల్డెన్ రిబ్బన్ గ్లో అవుతుంది. చివరిగా స్క్విరిల్ మాయా చెట్టు దగ్గరికి లీలాని తీసుకెళ్తుంది. ఆ మాయా చెట్టు లీలాని చూసి ఇలా మాట్లాడుతుంది. లీలా వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. అక్కడ చూసేటప్పటికి వాళ్ళ అమ్మమ్మ కాఫీ తాగుతూ ఉంటుంది. లీలా చాలా సంతోషపడుతుంది. వాళ్ళ అమ్మమ్మ లీలాతో ఇలా అంటుంది. లీలా, నా కల్లో ఒక ఉడత కనపడింది. ఆ ఉడత నాతో నువ్వు త్వరగా కోలుకుంటావని చెప్పింది. ఆ రోజు నుంచి లీలా ఇంకా వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషంగా జీవించారు. అంతే గాయస్, ఇవాల్టి కథ కంప్లీట్ అయిపోయింది. మరొక కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.